ధన్యవాదాలండి. నమస్తే. మరి ప్రస్తుతం అయితే బోడ్ల విజయ్ కుమార్ గురుస్వామి తోటి ఉన్నాము. 33 సంవత్సరాలుగా దీక్ష తీసుకున్న గురుస్వామి దగ్గర ఉన్నాము. అయితే స్వామి, సందేహాలు చాలా మంది నన్ను అడుగుతుంటారు. మీరు ఇందాక అన్నారు గురుస్వామి అనేవాళ్ళు అర్ధమండలం వేస్తే ఇరుముడు. ఇప్పుడు నేను 10 సార్లు గురుస్వామి అయ్యాను. 10 సార్లు అంటే గురుస్వామిని ఎప్పుడు ప్రబోధించాలి? 5 సార్ల తర్వాత గురుస్వామి అయ్యేవాళ్ళని గురుస్వామి అంటారా? మరి కంటిన్యూగా కొంతమంది 5 సార్లు వేసినా కూడా అర్ధమండలం వేసి కూడా ఈ బట్టలు వేసుకుంటారు. అర్ధమండలం వేసిన గురుస్వామి కూడా ఇరుముడు కట్టవచ్చా? నిండు చేసుకున్న వాళ్ళే ఇరుముడు కట్టాలా? ఇది మా అనేక సందేహం నన్ను చాలామంది అడుగుతున్నారు. కొంతమంది మీరు అన్నట్టుగా 41 రోజు వేసుకొని బ్లూ బట్టలు వేసుకొని ఇరుముడు కట్టడానికి వస్తారు. వాళ్ళకి అర్హత ఉంటుందా ఇరుముడు కట్టడానికి? దీని సమాధానం చెప్పండి. మంచి ప్రశ్న వేసిండ్రు. అయితే అర్థమండలం వేసుకున్న వాళ్ళు గురుస్వాముల కిందికి లెక్కకే రారు. ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళు 10 సార్లు ఆల్రెడీ వేసుకున్నారు కానీ ఇప్పుడు ఆయన ఇరుముడు ఎవరు కడుతున్నాడు? 41 రోజు కట్టిన స్వాములకు కడుతున్నాడు. ఈయన అర్ధమండలం వేసుకొని 41 రోజు ఎట్లా కడతాడు? గురుస్వామి కదా గురుస్వామికి ఆల్రెడీ ఉండొచ్చు. ఇప్పుడైతే అర్ధమండలం వేసుకున్నాడు కదా. అంటే అర్హత లేదా? అర్ధమండలం వేసుకున్న వాళ్ళకి అర్హత లేదు. కట్టకూడదు కూడా. ఇంకో చాలా మంది ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా దీంట్లో మనకు శివదీక్ష స్వామిలో 5 సార్లు వేసిన 6వ సారి గురుస్వామి అంటారు. పేరు గురుస్వామి కానీ పూజలు చేయించడం, అవన్నీ పూజలు చేయించడం కానీ ఇక సన్నిధానంలో స్వాములను అందరినీ ఒక పద్ధతి క్రమశిక్షణలో పెట్టడము, క్రమశిక్షణ చేయిస్తేనే అతను గురుస్వామి అంటారు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్లూ బట్టలు గురుస్వామి పేరుకు గురుస్వామి దానికి పద్ధతి ఏంటంటే గురుస్వామి పూజలు చేయించడము, ఇవన్నీ దాన్ని క్రమశిక్షణలో పెట్టడము, స్వాములందరూ ఒక ఏమంటే నిజాయితీగా నడిపించి పూజలు చేయించడము చేస్తేనే వాళ్ళు. ఒక గురుస్వామి ఒక ఎగ్జాంపుల్, ఒక అతను 12 సార్లు వేసుకుని అంటాడు. అతనికి ఒక మంత్రం కూడా రాదు అతనికి. గురుస్వామి బ్లూ కలర్ వేసుకుంటాడు. వాళ్ళు అసలు గురుస్వామికి లెక్కకు రారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే బ్లూ కలర్ వేసుకుని మేము ఎన్నిసార్లు వేసుకున్నాం అని చెప్పి గురుస్వామి. కానీ పూజలు చేయించే వాళ్ళని గురుస్వామి అంటారు. అంటే అతనికి మంత్రోపదేశం తీసుకోవాలి. స్వామి చేతం తీసుకోవాలి. నేను 4వసారి నేను మైసూరు గణపతి సత్యనారాయణ స్వామి దగ్గర నేను మంత్రోపదేశం తీసుకున్నాను. ధన్యవాదాలండి. వాస్తవానికి స్వామి గారు చెప్పింది కరెక్టే. వాస్తవానికి నాకు కూడా ఒకరు చెప్పారు 6 సార్లు 7 సార్లు వేసే గురుస్వామి కాదు, మంత్రోపదేశం తీసుకొని. అంటే స్వామి ఇప్పుడు శివదీక్ష ఇప్పుడు నేను వచ్చాను మీతో తీసుకోవాలనుకుంటున్నాను ఇదే ఆలయంలో, మీరు లేరు. ఒక 6 సార్లు మాల వేసిన అన్నారు. అతను నాకు మాల వేయొచ్చా? ఒకవేళ అంటే ఒకసారి వేసిన అంటే ఆయన 7 కూడా ఆయన 6 సార్లు గురుస్వామి వేసుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవచ్చు. అత్యవసరం అనుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే పూజారి ఉంటే పూజారితో వేసుకోవచ్చు. శివాలయంలో ఆయన ఉంటే నిత్య పూజారి ఆయన కాబట్టి వేసుకోవచ్చు. ఒకవేళ గురుస్వామి లేకుండా వేసుకోవచ్చు. ఒకవేళ ఈ గుడిలో ఉన్నప్పుడు ఆయన 5 సార్లు 6 సార్లు వేసుకున్న స్వామి ఉంటే కూడా ఆయనకి వేసుకోవచ్చు, తప్పు లేదు. ఇంకా జ్యోతిర్ముడి అంటారా? జ్యోతిర్ముడి కూడా ఇప్పుడు జ్యోతిర్ముడి కంటే అంత పెద్ద పెద్ద గురుస్వాములు అందరూ ఇరుముడి కట్టాలని అందరి మా గురించి కాదు, అన్ని ఊళ్ళలో కాదు. కాబట్టి అక్కడ ఉన్న 5 సార్లు 6 సార్లు పుస్తకం చూసుకుంటూ చదువుకుంటూ కట్టుకోవచ్చు. బట్టి అందుబాటులో చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఒక చిన్న మొట్టమొదటి మీరు ఒకటి చెప్పారు, దానికి నేను సమాధానం చెప్పండి. శివస్వాములు అంటే హీనంగా చూస్తున్నారు అని అన్నారు మీరు. కానీ చాలా తప్పది. శివస్వాములకు ఉన్నంత భక్తి అయ్యప్ప స్వాములకు లేదు. స్వామీజీల మధ్య అంటే నేను పబ్లిక్ వీళ్ళు తిరిగే ఏంటంటే శివస్వాములంతా ఎత్తుకుంటారంటే అంత కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు పల్లెటూరు. అయ్యప్ప స్వాములలో ఏముంటారంటే మొత్తం సిటీ మనుషులు ఉంటారు. వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. దీంట్లో ఉన్న వాళ్ళు శివదీక్ష అంటేనే మాల అంటేనే చాలా మంది భయపడతారు, శివునికి భయపడతారు. ఇప్పుడు నాకు రోజు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. నా స్వామి మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉంది, నేను వేసుకోవచ్చా? మా ఇంట్లో పలానా చనిపోయాడు, ఈ పలానా పాలు చనిపోయారు, వేసుకోవచ్చా? కనీసం నాకు మాల స్టార్ట్ ఉందంటే రోజు 40-50 ఫోన్లు వస్తాయి నాకు. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏదన్నా రుద్రాక్ష మాల ఇట్లా నీళ్ళలో స్నానం చేస్తుంటే ఇట్లా పక్కకు పోతే కూడా వెంటనే ఫోన్ చేస్తారు, స్వామి నేను తప్పు చేసిన. అవును సార్, మీరు ఇందాక అన్నారు కదా మనం గంగలో స్నానం చేస్తుంటాం, సరదాగా దూకుతాం. మన అప్పుడు మాల మంది పైకి వెళ్ళిపోతాయి కదా, మన అప్పుడు మాల పరిస్థితి దీక్ష పరిస్థితి గంగా పవిత్రమైంది. గంగ పడినప్పుడు తప్పేం లేదు. గంగలో కావాలని ఆయన తీసేయలేదు కదా. ఆ గంగ తీసుకునేది మళ్ళీ ఆ గంగనే మనం మెడ చేస్తుంది. ఇప్పుడు పక్కన జరిగిపోయినాయి
తీసుకొచ్చి మనం వేసుకోవచ్చా మళ్ళీ గురుసామితో వాళ్ళు వేసుకోవచ్చు అప్పటిదప్పుడు ఆ గంగలు ఉన్నప్పుడే. ఎంటీ ముట్టి గోడు మీద ఉండకూడదు. మరి స్వామి ఇంకోటి కొంతమంది రుద్రాక్షలు పలిగిపోయిన అనుకోండి, పలిగిపోయిన శరీరాన్ని అట్లే ఉంచుకొని ఇంకొకటి తోడుమాల వేసుకోవచ్చు. ఒకవేళ అది పోయినా ఏం కాదు. ఒకవేళ స్వామీజీ అనుకోకుండా ఇద్దరం ఆడుతూ పాడుతూ ఏదో సంథింగ్ లా పట్టి లాగేస్తే మాల మొత్తం తెగిపోయిన పరిస్థితి ఏంటి అప్పుడు? మరి అప్పటిదప్పుడు ఆడనే ఒక మాల తెప్పించుకొని వేసుకోవాలి, తక్షణమే వేసుకోవాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే పరిస్థితి అందుబాటు లేకుండా ఇంకా అందుబాటు చూసుకోవాలి. పక్కకు షాప్ అని వెళ్ళాలి, లేకపోతే వేరే పక్క భక్తి మార్గం ఉంటే ఏదో ఒకటి ఆయన కావాలని చేసుకోలేదు కదా, అది అనుకోకుండా జరిగింది కాబట్టి ఏం కాదు. అనుకోకుండా జరిగింది కావాలని తీయడం మాత్రం చేయకూడదు. అట్లా మీరు ఇందాక అన్నారు మరి భార్య ఒకవేళ ప్రెగ్నెన్సీ 5 నెలల లోపు ఉంటే శివదీక్ష ధరించవచ్చా? ధరించవచ్చు. అయితే ఈ చాలా మంది అపోహలు ఏమున్నాయంటే అడుగుతారు ఫోన్ చేసి, నా భార్య 5 నెలలు ఉంది 6 నెలలు ఉందండి. అయితే ఏంటంటే ఈ దీక్షలో ఉన్నప్పుడు భార్య డెలివరీ కావద్దు. దీక్షలో ఉన్నప్పుడు కావద్దు. అంటే 9 నెలలు 10 నెలలు ఉన్నప్పుడు వేసుకోవద్దు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ఏముందంటే మనం మన ఇంట్లో డెలివరీ అయింది అనుకోండి, నేనప్పుడు పురుడైనంత వరకు పూజ చేయకూడదు. అప్పుడే పూజ చేయొద్దు అంటే మనం మాల వేసుకొని దండగా కదా. అందుకని ఒకవేళ డెలివరీ అయినప్పుడు మాలలు ఉంటే మాల తీయాలి. ఒకవేళ లేదు అంటే 8 నెలలు 7 నెలలు ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా చాలా ముఖ్యమైనదంటే ఆ యొక్క గర్భంతో ఉన్నప్పుడు ఆ స్వామి మాల వేసుకుంటే ఆ ఇంటికి చాలా మంచిది. ఆ కడుపులో ఉన్న శిశువు కూడా భక్తి శ్రద్ధలతో పెరుగుతాడు ఫ్యూచర్లో. అంటే శివ ప్రభావం కూడా వారిపైన పడే అవకాశాలు, ఆ తరంగాలు, ఆ వైబ్రేషన్స్ ఆ కడుపులో పోతే ఆ మాత తండ్రి అయితే చేస్తున్నాడో పూజ చేస్తున్నాడో దేవుడు. ఇంకోటి శివస్వాములు కూడా మీరు అంటున్నారు కదా, ఈ అంతా ఇది శివస్వాములు మాలు వేసుకొని సన్నిధానాలలో ఉంటే కూడా ఇంటికాడ వాళ్ళు నాన్ వెజ్ ముట్టారు, మందు ముట్టారు, ఉల్లిగడ్డ ముట్టారు, ఎల్లిగడ్డ ముట్టారు, ఏది ముట్టారు వాళ్ళు మళ్ళీ స్వామి మళ్ళీ ఆడికి పోయి శ్రీశైలం పోయి ఇరుముడు వచ్చి ఇంటికి వచ్చి ఇరుముడు వండినంత వరకు వాళ్ళు ఉల్లిగడ్డ కూడా ముట్టారు ఇళ్ళల్లో. ఇంకోటి స్వామి, శివస్వాములు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయంగా వ్యక్తిగత పనులు చేసుకోవచ్చు, కానీ అక్కడక్కడ షాపులో పోతే అక్కడ సరదాగా జోలు పెడుతున్నారు కదా, మరి అలా పెట్టడం కరెక్ట్ అంటారా కాదంటారా? పెట్టడం అంటే అవసరానికి తగ్గట్టు మాట్లాడుకోవచ్చు. వ్యాపారం ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు, కానీ అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడవద్దు. ఎప్పుడు ఓం నమ శివ అనుకుని శివనామ స్మరణ చేసుకోవాలి. అరే తూరే అనుకుని మాట్లాడడం ఎక్కువ, మొత్తం సరదాగా అవి ఇవి హాస్యం ఆడుకోవడం చేయకూడదు. ఎక్కువ మాట్లాడవద్దు అంతే. మనం వ్యవహారం అన్నప్పుడు, ఎందుకంటే వ్యవహారం చేసుకుంటేనే మనం ఈ పైసలు 4 పైసలు వచ్చినప్పుడే ఆయన మాల వేసుకోకూడదు. ఎందుకంటే మాల వేసుకుంటే దానికి డబ్బులు కావాలి కొన్ని. ఇప్పుడు ఎందుకంటే కొన్ని సన్నిధానాలు పెట్టుకుంటారు. ఒక సన్నిధానంలో అందరూ కలిసి సామూహికంగా వంట చేసుకుంటారు. వంట చేసుకున్నప్పుడు దానికి సామాగ్రి పైసలు కావాలి. మరి వ్యవహారం చేసుకోకపోతే మాత్రం కలవదు కదా. వ్యాపారం చేసుకోవాలి, వ్యవహారం చేసుకోవాలి, ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకోవాలి. మన వృత్తే దైవం. సొంత పనులు చేసుకుంటూ స్వామి సేవించుకోవాలి, వృధా ప్రయాసాలు చేయొద్దు, అనవసర మాటలు మాట్లాడవద్దు, రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలు అంటే అది కాదు, ఆ రాజకీయాలు కాదు. ఈ అసూయ ద్వేషాలతోని ఒకరికి వెనుపోటు పోవడము, ఈ స్వామి మంచిగా చేస్తుంది కదా అని ఆయన గ్రూపులు కట్టవద్దు, చేయొద్దు. కాకపోతే ఈ గ్రూపులన్నీ కొన్ని దాంట్లో ఉన్నాయి, కానీ అందరూ శివస్వాములు అనేటోళ్ళు అట్లా కాదు. కొంతమంది ఉంటారు, కానీ చాలా మటుకు నేను 33 సంవత్సరం ఇప్పటికి ఎంతో మందిని మార్చిన. నేను ఎంతో మందిని మా చెడు అలవాట్లు కూడా మానిపోయారు. చాలా మంది మానేసిండ్రు. నేను చెప్తుంటా ఒకటి పూజలో ఒకసారి ఫస్ట్ మాలేసినాం. ఈ ఫస్ట్ మాలేసినప్పుడు ఒక చెడు అలవాటు ఇడిచిపెట్టేసి, రెండోసారి ఇంకో చెడు అలవాటు ఇడిచిపెట్టి, మూడోసారి ఇంకో చెడు అలవాటు ఇడిచిపెట్టేసి, అబద్ధాలు బంద్ చేసి, మొత్తం ఇవన్నీ చెడు అలవాటు మాని అని చెప్పుకుంటూ ప్రతి పూజలో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు సత్సంగం చేస్తా. అందరికి చెప్తా, సత్సంగం చేస్తా. హిందుత్వం గురించి, శివుని గురించి, ఈ యొక్క కీర్తనల గురించి, భజనల గురించి చెప్పడం జరుగుతుంది. అందరు కూడా అది